ఇప్పుడు గతంలో రాజులకు సుంకాలు కట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు మేము ప్రొడ్యూసర్లు ఈ డిజిటల్ ప్రొవైడర్లకు సుంకాలు కట్టే పరిస్థితి వస్తుంది. కానీ దీన్ని వాళ్ళు మళ్ళా తెలుగు ఫిలిం ఛాంబర్ల ప్రొడ్యూసర్ల మెంబర్గా ఉంటారు, కానీ దాన్ని ఎవరు నివారించరు. మేము అడిగితే మేమే మళ్ళీ ఏమనంటే తెలంగాణ వాళ్ళు అలాగే మాట్లాడతారని చెప్తారు. మేము తెలంగాణ వాళ్ళకైనా ఆంధ్ర వాళ్ళకైనా ఎవరికైనా నష్టం జరుగుతుంది వాళ్ళ ద్వారా. కాబట్టి దీన్ని ప్రభుత్వమైన గుర్తించి తప్పకుండా ఈ ప్రొవైడర్లను తక్షణమే వాళ్ళ పార్ట్నర్షిప్ను తీసేస్తారా, లేకపోతే గవర్నమెంట్ అయినా టేకప్ చేసి వాళ్ళని తీసేసి పక్క రాష్ట్రాలలో ఏ రేటు ఇస్తున్నారో ఆ రేటు పరంగా జరిగితే 2500కు మనకు ప్రొవైడర్ వస్తే చాలా ఇది. గతంలో మేము రీల్స్గా ఉన్నప్పుడు మాత్రం అసలు డిస్ట్రిబ్యూటర్ పెట్టుకునేవాడు ఆ రీల్స్ డబ్బులు, కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్కి ఇస్తున్నారు ఈ డిజిటల్ వచ్చిన తర్వాత. దాని ద్వారా ప్రొడ్యూసర్కు చాలా నష్టం జరుగుతూ ఉంది. దీనికి నిరసిస్తూ అలాగే ఒక ఫ్యామిలీ సినిమా థియేటర్లకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది. 10 రూపాయల మక్కలను 300కు అమ్ముతున్నారు, అది పాప్కార్న్ అని. అది ఎంతవరకు అన్యాయం? న్యాయం పూర్తిగా అన్యాయం చేస్తున్నారు. ఒక థమ్స్అప్ తాగాలంటే 300 రూపాయలు ఉంటుంది, ఒక వాటర్ బాటిల్ తాగాలంటే 100 రూపాయలు ఉంటుంది. ఇది కూడా సామాన్య ప్రజలు థియేటర్లకు వెళ్ళలేని, మధ్యతరగతి కుటుంబాలు ఫ్యామిలీతో థియేటర్కి వెళ్ళలేని పరిస్థితి. దీన్ని కూడా నివారించాలి. ఇది మాత్రం 100% థియేటర్లు ప్రొడ్యూసర్స్ ఛాంబర్ అనుకుంటే 100% అవి తగ్గే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అన్ని లీజు సిస్టంలోనే ఉన్నాయి థియేటర్లన్నీ. వాటిని తక్షణమే ఆ రేట్లు కూడా తగ్గించాలి. చిన్న సినిమా చూడాలంటే థియేటర్కు రాని పరిస్థితి ప్రేక్షకుడు కూడా. ఈ మధ్యకాలం నిన్ననే ఐబొమ్మ అనే ఒక యాప్ను పట్టుకున్నారు. దానిలో 21,000 థియేటర్ సినిమాలు ఉన్నాయంట. అన్నీ ఫ్రీగా చూస్తుంటే డబ్బులు పెట్టి థియేటర్లకు ఎందుకు వస్తారు? ఇది ఒక్కటే కాదు, అలాంటివి చాలా ఉన్నాయి. పైరసీ ఇంకా యాప్లు ఉన్నాయి. ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ఇంకా ఉన్న యాప్లను ఇప్పుడు తెలంగాణ పోలీస్ మాత్రం బ్రహ్మాండమైన పనిచేసింది. ఆ ఐబొమ్మ యాప్ని మొత్తానికి ఛేదించి దాన్ని పట్టుకొని మొత్తం మీద అతన్ని అరెస్ట్ చేయడం అనేది చాలా చాలా హర్షణీయం. దాన్ని మేము బాగా పోలీసు డిపార్ట్మెంట్ వారిని మేము అభినందనలు తెలుపుతూ ఉన్నాం. ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి. మేము మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా కూడా వాళ్ళని తప్పకుండా మేము అందరం కలిసి అభినందిస్తాం. సజ్జనార్ గారు చాలా బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారు. అలాగే సివి ఆనంద్ గారు కూడా దీని మీద బాగా పనిచేస్తున్నారు, పైరసీ మీద. తప్పకుండా వాళ్ళకు మాకు ధన్యవాదాలు తెలుపుతూ ఉంటాం. అలాగే ఈ టికెట్ రేట్లను కూడా తగ్గించే విధానం జరిగితే డెఫినెట్గా ప్రజలకు మంచి జరుగుతుంది. ప్రజలు థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసే అవకాశం ఉంటుంది. చిన్న సినిమా ఎందుకు బతకాలంటే మనకు ఇండస్ట్రీలో దాదాపు ఒక 250 సినిమాలు రిలీజ్ అవుతాయి సంవత్సరానికి. అందులో 200 సినిమాలు చిన్న సినిమాలే రిలీజ్ అవుతాయి. కేవలం పెద్ద సినిమాలు అయ్యేటి ఒక 50 సినిమాలు రిలీజ్ అవుతాయి. చిన్న సినిమా ఎక్కువగా బతుకుతేనే ఎక్కువ మందికి లాభం జరిగితే ఎక్కువ మంది ఆర్టిస్టులకు పని కలుగుతుంది. ఒక సినిమా చిన్నదైనా పెద్దదైనా ఒక సినిమా షూటింగ్ జరగాలంటే 200 మంది పనిచేస్తారు. దాంట్లో ఆ 200 మందికి పని కలగాలంటే చిన్న సినిమాలే ఎక్కువ రన్ కావాలి, ఎక్కువ షూటింగ్లు కావాలి. అప్పుడే ఎక్కువ మందికి పని లభిస్తుంది. కాబట్టి చిన్న సినిమా బతికే విధంగా ఈ ప్రభుత్వం చేయాలి. కేవలం 4-5 ప్రొడ్యూసర్సే కాదు, ఇండస్ట్రీని నమ్ముకొని చాలా వేల మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, దాదాపు 1000 మంది కార్మికులు ఉన్నారు, 1000 మంది ఆర్టిస్టులు ఉన్నారు. వీళ్ళందరికీ మంచి జరగాలంటే చిన్న సినిమానే బతకాలి. ఫస్ట్ చిన్న సినిమాకు మంచి జరగాలి. దానికోసమే ఈరోజు మేము ఈ నిరసన ధర్నా చేపట్టాం. నేను సిరాజ్, సాయి వెంకట్ మేమందరం అనుకొని దీన్ని ఎట్టి పరిస్థితుల్లో చేయాలి. ఎవరు కూడా అడగకపోతే, ఎవరు అమ్మాయినా అడగకపోతే అన్నం పెట్టదు అన్నట్టు మనం అడగకపోతే ఎవరు కూడా ఏం చేయలేరు. ఇంకా ఈ దోపిడీ ఇలాగే కొనసాగుతుంది అని దీన్ని ఇప్పటికైనా దీన్ని కట్టడి చేయాలని సీరియస్గా తీసుకొని